Jesus' name. Welcome to another episode of Bible Eyes. Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. All that glitters is not gold. మెరిసేవన్నీ బంగారం కాదు అనే సామెత విన్నావు కదా సామ్. అట్లనే చూసేవన్నీ కూడా చూడగానే మనకి కళ్ళుకి ఎంతో మంచిగా అనిపిస్తాయి, కానీ ఫుడ్ దగ్గరకు వచ్చే వరకు ఆల్ దట్ లుక్స్ అట్రాక్టివ్ ఇస్ నాట్ యాక్చువల్లీ గుడ్ ఫర్ అస్ కదా సామ్, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ మనం చూసినట్లయితే. బట్ మచ్ మోర్ దెన్ దట్, ఈ మధ్యలో కూడా రెస్టారెంట్స్ లో అన్నిట్లో కూడా రైడ్ అయినప్పుడు యాక్చువల్ గా చాలా కూడా సీజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ద కంటెంట్ దే ఆర్ యూజింగ్, it's not really helpful gane, it's harmful for our bodies. So when it comes to Christianity also, everything that is trending cannot be true. Exactly. Right Sam? So చాలా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, బోధలు ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం, కానీ చూసినవన్నీ విన్నవన్నీ కూడా సత్యమే అని అనుకోకూడదు కదా సామ్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రూత్. అండ్ మీరు చెప్పినట్టు ఒకవేళ జంక్ ఫుడ్ చాలా అట్రాక్టివ్ ఉంది, ఇది కనిపించడానికి మంచి కలర్ఫుల్ ఉంది అని ఊరికే అదే తిన్నామంటే will be sick, right? We'll get sick. So అట్లనే చూడ్డానికి ట్రెండింగ్ ఉంది, అట్రాక్టివ్ ఉంది అని ఒక దాన్ని ఫాలో అవుతే కొన్నిసార్లు we might be spiritually sick. That's a good thing to note. When it comes to Christianity, one thing that we have to keep in mind is you are not called to follow the trend. Okay. You're called to follow the truth. Yes. ట్రెండ్ ని ఫాలో అవడానికి దేవుడు పిలవలేదు, సత్యాన్ని ఫాలో అవడానికి యేసుప్రభు వారు పిలిచారు. పాయింట్ టు బి నోటెడ్. యేసుక్రీస్తు ప్రభు వారిని జనసమూహం అందరూ వెంబడిస్తున్నారు, చాలా మంది వెంబడించినారు. ఆయన వెంబడించినారు అంటే జాన్ చాప్టర్ 6 లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఆయన వాళ్ళకి ఫుడ్ పెట్టినాడని, ఆయన నుంచి ఏదో ఆశించి అట్లా వెంబడించిన వండర్స్ అండ్ మిరకల్స్. ఎగ్జాక్ట్లీ. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు క్లియర్ గా చెప్పినారు, మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగాలంటే బేసిక్ గా దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ. నేనే పరం నుంచి దిగి వచ్చిన మన్నాను, నా యందు విశ్వాసం ఉంచండి అని అన్న వారు అది అర్థం చేసుకోలేక ఆనాడు నుండి వాళ్ళందరూ ఆయనని విడిచి వెళ్ళిపోయినారు. ఎగ్జాక్ట్లీ, హార్డ్ ట్రూత్, బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ట్రెండ్ అయ్యి గుంపుల్లో అందరు వచ్చేసి యేసు ప్రభు మా రాజుగా చేద్దాం అనుకున్నారు. ఎంతగా ఫాలో అయినారంటే ఆ కాంటెక్స్ట్ లో చూస్తే ఆయన దోణి ఎక్కి ఒక దగ్గరికి వెళ్ళిపోతే దోణిలోకి అందరు వెళ్ళారంట. అంత క్రేజీ ఉండే అన్నమాట. దే వర్ క్రేజీ అబౌట్ జీసస్, బట్ దట్ వాజ్ అ ట్రెండ్. సో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ రోజులలో చాలా దుఃఖకరమైనది అండ్ చాలా ఆలోచన చేయాల్సిన అవసరత యంగ్స్టర్స్ గా మనందరికి ఏంటంటే ట్రెండ్ ని ఫాలో అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాం. We ask this question, what is trending, rather than asking what is the truth. So ఏది అట్రాక్టివ్ ఉంది, ఏది బాగా కనిపిస్తుంది, ఏది మంచిగా మెటీరియలిస్టిక్ గా సూపర్ అనిపిస్తుంది, అదే సత్యం అనుకుంటాం. బట్ స్క్రిప్చురల్లీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ట్రెండ్ అయ్యే దాన్ని బట్టి సత్యాన్ని డిటర్మైన్ చేయొద్దు. సత్యం ఎప్పుడు ట్రెండ్ అవ్వదని కాదు, ట్రెండ్ అవ్వడం అనేది మనము అనలైజ్ చేయడానికి మన బేసిస్ అవ్వకూడదు. బికాస్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్, ఐ షుడ్ ఆల్సో డూ ఇట్. ఇది కరెక్ట్ కాకపోతే ఎందుకు అందరు చేస్తారు అని అనుకోవడం అనేది తప్పు, రైట్? యంగ్స్టర్స్ గా ఈజీగా మనం ట్రాప్ లో అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఎప్పుడైనా చర్చ్ సర్వీసెస్ లో ఫ్లాగ్స్ ని వేవ్ చేయడం చూసేవారు. లేటెస్ట్ గా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ ట్రెండ్ నౌ. ఏంటంటే చర్చెస్ లో పాటలు అవుతున్నప్పుడు ఫ్లాగ్స్ తీసుకున్నట్టు ఇటు ఇది ఒక పెద్ద స్పెషలైజ్డ్ స్కిల్ అయిపోయింది. అంటే వాట్ ఈస్ ఇట్, ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్, దాని ఒరిజిన్స్ ఏంటి, అసలు అవేం మనం పట్టించుకోకుండా ఎక్కడో వర్షిప్ లో ఫ్లాగ్ ఊపుతున్నారు, మనం కూడా తెచ్చి ఊపేద్దాం, అది వర్షిప్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే నాట్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ దట్ వన్ పర్టికులర్ థింగ్, కానీ ట్రెండ్ ని బట్టి మనం తీసుకొని వస్తాం. ఇస్ ఇట్ బిబ్లికల్ ఆర్ నో అనేది మనం చూడాలి. అది ట్రూత్ కి ఎంత దగ్గరగా ఉంది అనేది మనం అనలైజ్ చేయాలి. అలానే చిన్న మైనర్ ఇష్యూస్ కాకుండా మేజర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఒక సీనియర్ పాస్టర్ ఫోన్ చేసి ఏమంటారంటే, పాస్టర్ గారు ఇట్లా మా సన్ ని ఒక యూత్ రిట్రీట్ పంపించిన, ఆ యూత్ రిట్రీట్ లో ఫ్యాషన్ షో చేసినారు. ఆ ఫ్యాషన్ షో చేస్తే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మా సన్ మన చర్చ్ లో యూత్ రిట్రీట్ కూడా ఫ్యాషన్ షో పెడదాం డాడీ, అట్లయితేనే ఎక్కువ మంది వస్తారు, చాలా మందిని మనము యూత్ ని అట్రాక్ట్ చేయొచ్చు అన్నాడు. సో ఇప్పుడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇట్లా వింటాడు అనేది. అంటే యు సీ, in the process of attracting the world, we have brought the world into the church. Yes sir. So అది మనం ఏమనుకుంటాం, యంగ్స్టర్స్ గారే అది బిబ్లికలే కదా, అందుకనే కదా చర్చ్ లోకి తెస్తున్నారు అనుకుంటాం. కానీ కాదు. ఎందుకంటే ఇప్పుడు లోక పద్ధతులు ఉపయోగించి సంఘంలోకి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు క్రీస్తుని పరిచయం చేసినప్పుడు ఉంటారు. లేదు, వాళ్ళు వచ్చింది లోకం గురించి కదా, వాళ్ళు వచ్చింది ఫ్యాషన్ షో గురించి.
ఫ్యాషన్ షో గురించి వచ్చి ఆడు ఫ్యాషన్ షో చూసి ఆడు లోకం మనస్తత్వంతో క్రీస్తుని తెలుసుకున్న లోకానుసారం అభిప్రాయాలతోనే వాడు ముందుకెళ్ళిపోతాడు. హీ విల్ నెవర్ ట్రెజర్ క్రైస్ట్. యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సో అట్లా మనం ట్రూత్ ఏంటి అని ఆలోచించాలి. సో అట్లా మనము ఏది చర్చ్ లోకి ఎలా చేస్తున్నాము, మన ప్రాక్టీసెస్ ఏంటి, ఏది ట్రెండ్ అవుతుంది, ఈ ట్రెండ్ అవుతున్న బోధ నేను ఇది అడాప్ట్ చేసేసుకోవాలా. సో ఈ విధంగా సాంగ్ రాగానే దానికి ఈ విధంగా ట్రెండింగ్ గా రియాక్ట్ అవుతున్నారు, సో నేను ఇట్లా రియాక్ట్ అయిపోవాలా. సో దట్స్ నాట్ ద పాయింట్. వాట్ ఈస్ ట్రూ, ఏది సత్యము, ఎంత దాకా సత్యము, ఎలా సత్యము ఏ విధంగా రాయబడింది అని చాలా ఖచ్చితంగా గుర్తించాలి రూత్. ఎస్ సామ్, దట్ ఈస్ సో ట్రూ. ఫ్రెండ్స్, డోంట్ యూ థింక్ ఈ రోజుల్లో మనం వినే మ్యూజిక్ కానీ, వినే బోధలు కానీ, ఎనీ క్రిస్టియన్ టీచింగ్ దట్ వీఆర్ లిస్నింగ్ టు, ఐ థింక్ ఎంతవరకు ట్రూత్ కి దగ్గరగా ఉన్నాయి అనేది Correct. మనం చూడాలి కానీ Exactly. వీ షుడ్ నాట్ ఫాలో బికాస్ ఇట్ ఈస్ ట్రెండింగ్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. Yeah, because of the outward look. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక టాస్క్ ఇచ్చాం రూత్, Okay. పోలీస్ స్టేషన్ లో నువ్వు వచ్చావు. సో నేను డిటెక్టివ్ గా అపాయింట్ చేసాం. Okay. డిటెక్టివ్ గా అపాయింట్ చేసి ఒక ఇమేజ్ ఇచ్చాను. ఐఎమ్ డిటెక్టివ్ రూత్. సో రూత్, యూ షుడ్ క్యాచ్ ద కల్ప్రిట్. Okay. రాబర్ వీడు, ఈ హ్యాట్ వేసుకున్నాడు, ఈ బియర్డ్ ఉంది, ఇలా ఐజ్ ఉన్నాయి, ఆ మొత్తం ఫేస్ అంతా ఉన్న ఇమేజ్ ఒకటి నీ చేతిలో పెట్టాం. ఓకే, ఐడెంటిఫై అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ పర్సన్. అండ్ నౌ యూ గో టు దట్ ప్లేస్ వేర్ దిస్ థీఫ్ ఇస్ స్టేయింగ్. ఓకే. అండ్ చూస్తున్నప్పుడు చాలా అట్రాక్టివ్ గా మాట్లాడుతున్నాడు, చాలా మెస్మరైజ్ చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆయనకున్నాడు. ఓకే. అప్పుడు చూసి ఈయన కాకపోతుండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫోటోలోనేమో ఇటు దొంగగా ఉన్నాడు, ఈ మాట్లాడుతుంటేనేమో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, అంతమంది ఫాలో అవుతున్నారు, తప్పు అవుతుంది అంటవా అని మనం ఎనలైజ్ చేయాలా, లేకపోతే నీకు ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి నువ్వు గుర్తుపట్టాలా? లేదు సామ్, డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి ఐ హావ్ టు ఐడెంటిఫై. Correct. లేకపోతే నువ్వు అట్లనే నమ్మినావు అంటే వాడు నీ పాకెట్ లోంచి కూడా పనిచేస్తాడు. నేనే మోసపోతా. సో ట్రెండ్ ఫాలో అవడం అనేది అంతే. యంగ్స్టర్స్ గా ఈజీగా మన కళ్ళుకి మన ఫీలింగ్స్ కి మ్యాచ్ అవుతుంది కదా అని వెంబడించినామంటే రియాలిటీ నీ చేతిలో ఉంది, అదే బైబిల్. సో ట్రెండ్ ని ఫాలో అవ్వద్దు అంటే మనం ఏం చేయాలి అంటే యూ షుడ్ బి అ స్టూడెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని పరిశోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఏది సత్యమైనది, ఏది సత్యమైనది కాదు, ఇది మనకు తెలిసిపోతుంది. పౌలు గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి బోధిస్తున్నా బెరియా సంఘస్థులు లేఖనములో ఉన్నదా లేదా అని పరిశీలించినట్టుగా టుడే ద నీడ్ ఆఫ్ ది ఆర్ ఈస్ ఫర్ అస్ టు బి బెరియన్స్. బెరియన్ క్రైస్తవంలాగా ఉండి మనం తెరిచి చూచి ఇది నిజమా కాదా అని ఆలోచించే క్రైస్తవులుగా మనం మారాలి. కానీ జస్ట్ బికాస్ దానికి వ్యూస్ ఉన్నాయని, జస్ట్ బికాస్ అది అందరూ చేస్తున్నారు కదా, అది మనం తీసుకొని వచ్చి దాన్ని అడాప్ట్ చేసేసుకుందాము అంటే మనం ఆత్మీయ పరిపక్వతలోకి వెళ్ళాము. అండ్ అంత మాత్రమే కాదు, మోసపోవడానికి కూడా అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ, దట్స్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ సామ్. సో ఎవ్రీ టైం మనం స్టూడెంట్ గా మనం స్టడీ చేయాలా, ఇది రైట్ ఆర్ రాంగ్ గా తెలుసుకోవాలి అని అంటే చూసినవన్నీ కూడా అది నిజమే అని నమ్ముకోకుండా మనం చదువుకోవాలి. లెట్ వీ షుడ్ డూ ద వర్క్, ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్. దేవుడు ఆల్రెడీ మనకి డిస్క్రిప్షన్ ఇచ్చాడు మొత్తం, మనం చూసినప్పుడు వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ దెన్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. You're right. These days what's happening is not just the trends గానీ మనం ఆలోచన చేస్తే ఎక్కువ యాక్టివిటీ ఓరియంటెడ్ గా యంగ్స్టర్స్ అయిపోయినాం. క్రిస్టియన్ ఈవెంట్స్ గానీ, లేకపోతే ఈవెన్ ఇన్ ద చర్చ్ ఫర్ ఎగ్జాంపుల్, యూత్ అందరు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ లైక్ నెవర్ బిఫోర్. మీడియా టీమ్ యాక్చువల్లీ ఈ రోజు అన్ని చర్చెస్ మీడియా టీమ్ ఎవరు ఉంటారు చూడు, మీడియా టీమ్ వెనకాల యూత్ ఉంటారు. సో అంత అప్గ్రేడెడ్ గా, అది ఆడియో విషయం వచ్చినా, అది వీడియో అన్నా, లేకపోతే అది ప్రెజెంటేషన్స్ అన్నా, లేకపోతే స్ట్రీమింగ్ అన్నా, టేక్ ఎనీథింగ్, దే హ్యావ్ ద స్కిల్ and they have come forward. So everybody is taking up the responsibility. అలానే they are also being involved in a lot of events. సిటీస్ లో క్రిస్టియన్ ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి. నేను ఆ కాన్ఫరెన్స్ వెళ్ళినా, ఈ ఈవెంట్కి వెళ్ళినా, ఈ ఈవెంట్ వెళ్ళినా, సో ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఓరియంటెడ్ అయిపోయినాం మనం. యంగ్స్టర్స్ గా నా స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే నేను ఇన్ని కాన్ఫరెన్స్ అటెండ్ అయినా, నేను ఒక 5 సర్వీసెస్ లో హెల్ప్ చేస్తా, నేను ఒక 3 సర్వీసెస్ కి నేను ఒక పెద్ద చర్చ్ లకు నన్ను పిలుచుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ హౌ యూ మెజర్ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. యేసుక్రీస్తు పవర్ ఏమన్నారంటే సువార్తను ప్రకటించమన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వమన్నారు, తర్వాత శిష్యులుగా చేయమన్నారు, ఆ తర్వాత నేను ఆజ్ఞాపించినవన్నీ వారికి బోధించండి అన్నారు. నీవు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా మారడానికి ఇష్టపడవు, యేసుక్రీస్తు ప్రభు వారు బోధ నేర్చుకోవడానికి ఇష్టపడవు, నువ్వు శిష్యత్వంలో ఎదగడానికి ఇష్టపడవు, ఆత్మీయ పరిపక్వతలో నడిపించబడడానికి మనకి ఇష్టపడం, కానీ నేను ఈవెంట్స్ అన్నిట్లో ఉంటాను. దట్స్ నాట్ అట్ ఆల్ రైట్. ఓకే,
అది ఎట్లుంటుందంటే ఒకరోజు బర్న్అవుట్ అయిపోతాం. అవును సార్. రూత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది. ఓకే. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఉన్న నీళ్ళన్నీ నేను అక్కడ అన్ని నేను అక్కడ షేర్ చేస్తున్నాను అనుకో. ఓకే. ఐఎమ్ పోరింగ్ ఇట్ ఇన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద గ్లాసెస్. యా. ఒక రోజు ఏమైపోతుంది? ఇట్ విల్ బి ఎంప్టీ బికాస్ దట్స్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. యా. ఓకే, క్రిస్టియన్ యాక్టివిటీ చేయడము జస్ట్ లైక్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. నీ లోపల నువ్వు ఫిల్ అవ్వకుండా, నీ లోపల నువ్వు వాటర్ నింపుకోవడానికి అవకాశం లేకుండా అన్ని దగ్గర నీళ్ళు పోస్తే నువ్వే ఎంప్టీ అయిపోతావు. అవునవును సార్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ a pipe is connected to the source of water. ఓకే, ఆ బోర్వెల్ కి కనెక్టెడ్ ఉంది. సో అందులో నీళ్ళు అవ్వకుండా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ద సోర్స్ ఆఫ్ వాటర్. మనము దేవునితో కనెక్షన్ లేకుండా, మనం ఆత్మీయ ఎదుగుదల లేకుండా, మనము ఆత్మీయ పరిపక్వతలో నడిపించబడకుండా ఆ గ్లాస్ లాగా అందరిలో వెళ్తే డ్రైన్ అవుట్ అయిపోతాం. అండ్ అన్ని చేసుకుంటా కూడా లోకానుసారంగా తయారవడానికి అవకాశం ఉంది. సో యంగ్స్టర్స్ గా మనం మేల్కోవాలి. అండ్ అవర్ యాక్టివిటీ అండ్ అవర్ బిజినెస్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్ ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ. చాలా సార్లు ఈ రోజులలో యంగ్స్టర్స్ ని ఏదన్నా కాల్ ఇచ్చి చలో లెట్స్ గో అంటే అందరు వచ్చేస్తారు. సరే వచ్చినారు, మనం నేర్చుకుందామా, మనం ధ్యానిద్దామా, మనము లేఖనాల్ని పరిశోధిద్దామా, మనం ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడదామా? నాట్ జస్ట్ వన్ డే. సరే ఒక 3 days వచ్చి ఏడ్చేయండి అంటే అందరం ఏడ్చేస్తాం, వెళ్ళిపోతాం, ఇటుక అయిపోయింది, అక్కడతో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇట్స్ నాట్ అన్ ఈవెంట్ బ్రదర్, ఇట్స్ నాట్ అన్ ఈవెంట్ సిస్టర్, ఇట్స్ లైఫ్ స్టైల్. వెన్ యూ గో హోమ్ యూ హ్యావ్ టు క్రై. When you go home, you have to cry at the feet of the Lord. యేసు ప్రభువు ఏమని చెప్పినారు? అందుకే he asked us to practice a secret Christianity. Okay. ఎట్లా? That when you pray, God should see it. When you give, God should see it. God should see it. When you fast, God should see it. So the audience should be God for your spiritual life. So అట్లా మనం లేకపోతే జస్ట్ యాక్టివిటీ ఓరియంటెడ్ తిరిగేసి బిజీగా ఉన్నామంటే ఓ రోజు గ్లాస్ లో నీళ్ళు అయిపోయినట్టు అయిపోతుంది. That's truly so wonderful, Sam. That will truly form our, అంటే మన స్పిరిచువల్ ఫార్మేషన్ కి దేవుడే కారణం అయి ఉండి, దేవుడే మనల్ని గాడ్ షుడ్ బి ది ఆడియన్స్ సో దట్ వీ కెన్ సిట్ అండ్ ప్రే అండ్ కమ్యూనికేట్ విత్ హిమ్. అండ్ ఆయనతో సమయం గడిపినప్పుడు నిజంగా దేవుడు మనల్ని మెచ్చే బిడ్డలుగా ఉంటాం, కానీ విల్ గ్రో ఇన్ ద లార్డ్. అదర్వైజ్ లేకపోతే మార్తా నువ్వు విస్తారమైన పనుల చేత నిన్ను బిజీగా పెట్టుకున్నావు, కానీ ఒక్క విషయం అవసరమైనది. దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ నీడెడ్ అండ్ మేరీ హస్ చోస్ ద బెస్ట్. సో డూ యూ చూస్ ద బెస్ట్ డియర్ యంగ్స్టర్? డూ యూ చూస్ ద బెస్ట్? డూ వీ చూస్ ద బెస్ట్? ఎందుకంటే దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎస్, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ అబ్సల్యూట్లీ క్రూషియల్ టు గాడ్స్ వర్డ్. But if there is no heart for the Lord behind that work, then it is in vain, Ruth. Yes, Sam. Ruth, for example, నేను యంగ్ పాస్టర్ గా ఒక యంగ్స్టర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు బోధించడం జరిగింది. అనేక సార్లు ప్రసంగాల ద్వారా యూత్ మీటింగ్ లో బోధించినప్పుడు అనేకమైన మార్లు హెచ్చరిస్తూ ఆదరిస్తూ నడిపించడం జరిగింది. అయితే దిస్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ కాట్ అప్ ఇన్ ద వరల్డ్ అండ్ పూర్తిగా లోకానుసారంగానే ఉంటాడు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం ఫాలో అవుతాడంటే, ఎవరో ఒక ట్రెండింగ్ మెసేజ్ చెప్తే అది ఫాలో అయిపోతాడు అన్నమాట. అంటే ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్స్ ట్రెండింగ్ రాదర్ దాన్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ డిసైపుల్. హీ డజంట్ వాంట్ టు బి ఎ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్. నేను కూర్చొని నేను నేర్చుకోవాలి, నేను ఎదగాలి, నేను దేవునిలో నడవాలి, అది కాదు ఆశ. ఏదన్నా నేను జస్ట్ ఒక క్రైస్తవ ముసుగు ధరించుకోవాలా కాబట్టి అది ఇది వీడియో తీసి పెట్టేస్తాను. సో అట్లా డిసైపుల్షిప్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ సచ్ అ డేంజర్ కదా సామ్. అంటే వీ విల్ బి డిసీవ్డ్. మనము వాక్యం వినాలని ఆశ లేకుండా, నేర్చుకోవాలి అని లేకుండా, జస్ట్ మనం ర్యాండమ్గా వెళ్ళి ఏదైతే ట్రెండింగ్ మెసేజెస్ ఉన్నాయో అవి జస్ట్ అట్లా కొంచెం చూసేసి మన స్టేటస్లో పెట్టేసుకొని నేను ఆత్మీయంగానే ఉన్నాను, నేను కూడా దేవుని బిడ్డనే అని అనుకుంటే అది మనల్ని మనం మోసపరుచుకుంటున్నట్టు కదా సామ్. అయితే సామ్, మరి ఇప్పుడు ఆత్మీయంగా బలపడడానికి మనకి ఎంతో యూట్యూబ్లో కాంటెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి వీ వాచ్ సో మెనీ యూట్యూబ్ వీడియోస్, ఎంతో మంది సర్మన్స్ ఇట్లాంటివన్నీ విని మంచిగా మేలు పొందొచ్చు కదా సామ్. కరెక్ట్, మేలు పొందుతాం. కానీ YouTube videos or any other social media platforms are never a replacement for the local church. Okay. Even when we are streaming this through this platform called YouTube, Bible Lies anedi is not a replacement for local church. Okay, Sam. This will direct you towards the truth gani. Local church is where you have to learn. Local church is where you have to be grounded in the truth. Okay. So additional content is always helpful for spiritual growth. Yes, Sam. Baita digital media lo unnadi additional ga
సప్లిమెంట్స్ లాగా. మెయిన్ ఫుడ్ వచ్చేసి మాత్రం లోకల్ చర్చ్ లోనే దొరకాలి. ఓకే. నువ్వు స్థానిక సంఘంలో లేకుండా, స్థానిక సంఘము యొక్క ప్యాటర్న్ లో లేకుండా, స్థానిక సంఘం నుంచి బోధన నేర్చుకోకుండా బయట ఎక్కడో నేను అన్ని నేర్చుకొని వస్తా అంటే చాలా కొన్నిసార్లు తప్పుడు మార్గంలో ఉండడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని స్థానిక సంఘాలు ఒకళ్ళు అబద్ధ బోధనలను బోధిస్తుంటే అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కానీ సత్య బోధను బోధించే స్థానిక సంఘాల నుంచి నువ్వు బోధన నేర్చుకోవాలి. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, నువ్వు ఎవరి నుంచి బోధన నేర్చుకున్నా, నేను లోకల్ చర్చ్ అటెండ్ అవుతా, కానీ నేను బోధ ఏంటంటే ఆ అన్న నాకు నేర్చుకున్నా. మరి ఆ అన్న దగ్గరే లోకల్ చర్చ్ అటెండ్ అవ్వు కదా. నువ్వు ఇక్కడ అటెండ్ అవుతావు, ఇంకొక దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు అంటే వాట్ దట్ షోస్ యువర్ స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ. బేసికలీ రూత్, ఇప్పుడు ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే యంగ్స్టర్స్ పరిస్థితి, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి నేను వాక్యం నేర్చుకుంటా, చర్చికి మాత్రం వచ్చి ముఖం చూపించి వెళ్తా. అంటే నీకు చర్చ్ ఉన్నది ఎందుకు? నువ్వు బోధ నేర్చుకోవడానికి. చర్చ్ ఉన్నది నువ్వు సరిదిద్దబడ్డానికి. చర్చ్ ఉన్నది నువ్వు వాక్యంలో ఎదగడానికి. దట్స్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. అండ్ దేర్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ దట్స్ బేసికలీ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. బట్ వెన్ you're going to an Instagram influencer, you can be encouraged, but you cannot learn doctrine from that person. For example, మొన్న ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు బేసిక్ ABCD ఆఫ్ స్క్రిప్చర్ కూడా తెలియదు రూత్ వాళ్ళకి. ABCD యూ కెన్ డెఫినెట్లీ టెల్ దట్, ఎందుకంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి విల్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ద స్క్రిప్చర్. అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ సచ్ పీపుల్, బట్ యు లెర్న్ బిఫోర్ యూ స్పీక్. నేర్చుకుందాం, సరైన అవగాహనతో నేర్చుకుందాం. ట్రినిటీ గురించి చెప్పేస్తున్నారు, అది యాక్చువల్లీ దట్స్ అ ఏన్షియంట్ హెరెసీ కాల్డ్ మోడలిజం. ఒకే దేవుడు 3 రీతిలుగా ప్రత్యక్షమైనాడు. దట్స్ అ హెరెసీ, అదొక అబద్ధ బోధ. దాన్ని బోధించేసి దాన్ని మన యంగ్స్టర్స్ అందరు ఫాలో అయిపోతారు. ఇప్పుడు ఏది సత్యం? నువ్వు ఎక్కడ నేర్చుకోవాలా దీని గురించి? స్థానిక సంఘంలో నేర్చుకోవాలను. స్థానిక సంఘాన్ని నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ తో రీప్లేస్ చేసినావు. నువ్వు స్థానిక సంఘంలో ఇది కరెక్ట్ కాదు, మా పాస్టర్ చెప్పేది కరెక్ట్ కాదు, బయట చెప్తున్నాడు కదా, ఆయనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఆయనకు అందరు చెప్పాడు, ఆయన చెప్పేది కరెక్ట్. బయట ఆ ఇన్ఫ్లుయెన్సర్ తాగండి అని చెప్తాడు, ఆ తాగండి అని చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ మనం చెప్పట్లు కొడతాం. మనం ఇటు చాలా లిబరల్ గా ఉండాలి, చాలా డాగ్మాటిక్ గా మన చర్చెస్ లో ఉంటారు అంటే బయట బోధన నేర్చుకుంటాం, లోకల్ చర్చ్ లో మాత్రం సరైన బోధలో నాటబడి ఉన్నాం. అపోస్తుల కార్యాల్లో మనం చూసుకున్నట్లయితే దే వర్ రూటెడ్ ఇన్ అపోజిల్స్ డాక్ట్రిన్. దే వర్ రూటెడ్, ఓకే, దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు స్క్రిప్చర్, దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద అపోజిల్స్ డాక్ట్రిన్. సో ఈ రోజు ఎట్లయిపోయిందంటే వి డోంట్ వాంట్ టు బి స్ట్రాంగ్ క్రిస్టియన్స్. అంటే బలమైన క్రైస్తవులంగా మనం ఉండట్లేదు. యాక్చువల్లీ బయట చూస్తే గంభీరంగా యాక్టివిటీ, అట్రాక్షన్ అన్ని ఉన్నాయి, కానీ లోపల వెళ్ళి నీకు ఏమన్నా తెలుసా అయ్యా దేవుని గురించి అంటే మనకి ఏం తెలియకుండా అయిపోతుంది. ఎందుకు? ఎందుకంటే యు ఆర్ నాట్ సిట్టింగ్ టు లెర్న్ ఇన్ యువర్ లోకల్ చర్చ్. ఐ రియలీ థ్యాంక్ గాడ్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ ప్రివిలేజ్ టు సిట్ అండ్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చెప్తున్నప్పుడు విని రాసుకొని నేర్చుకున్నా కాబట్టి తర్వాత కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగకరంగా మారిన. అసలు వినము, అది ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన విషయాలన్నిటిని తీసుకొని అవి సత్యంగా ఉండొచ్చు, బెనిఫిషియల్ కంటెంట్ లేదా చాలా ఉంది, మంచి రైట్ డాక్టర్ లేదా చాలా ఉంది, కానీ నువ్వు సత్యాన్ని నేర్చుకున్న తర్వాత అది సప్లిమెంట్ అడిషనల్ గా నువ్వు తీసుకోవచ్చు. కానీ అదే నీ ఫౌండేషన్ కింద చేసేస్తే కూలిపోతున్న పునాది మీద మన ఇల్లు కట్టుకున్నట్టారు. చాలా ఆలోచించదగిన విషయం సామ్, ఎందుకంటే మనం ఏమి వింటున్నాము, దేనిపైన నా బిలీఫ్ ని నేను కట్టుకుంటున్నా అన్నట్టే కదా శామ్. సో దేవుని సంఘంలోకి వచ్చి ఎంత ఆత్మీయ అంటే పునాది సత్యాలు అనే వాటిల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి, కానీ అంటే మన ఇల్లు లాంటి మన సంఘంలో నేర్చుకోవాలి, కానీ యునో అవుట్ సైడ్ ఇంకా అక్కడి నుంచి ఇక్కడ నుంచి విందాము అని ఒకవేళ ఆశపడితే we might end up in false doctrines, believing in false doctrines. అంటే a point is not that you can't learn anything from social media. You can learn a lot from social media. కానీ మన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వాళ్ళని బట్టి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అని పిలువబడుతున్న వారి స్క్రిప్చర్ మీద అథారిటీ అని అనుకున్నామంటే we have stepped on a slipping stone. కానీ Sam, I have another question. See, for example, there are so many people who follow. ఓకే, ఇప్పుడు ఒక ప్రీచర్ ఉన్నారు, ఒక సేవకులు ఉన్నారు, ఎంతో మంది ఫాలో అవుతున్నారు వాళ్ళని. సో ఇంతమంది ఫాలో అవుతున్నారు అంటే అది సత్యం ఎందుకు కాకూడదు? అది సత్యం అయితేనే కదా మనుషుల ఫాలో అవుతారు. మనుషులు ఫాలో అవ్వడంలో తప్పేం లేదు, తప్పకుండా ఎక్కువ ఫాలోవర్స్ ఉండొచ్చు, అండ్ ట్రూత్ఫుల్ ప్రీచర్స్ కూడా చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఫాలోవర్స్ ని బట్టి అది సత్యం అని జడ్జ్ చేయవద్దు. బైబిల్ ప్రకారం రూత్
సక్సెస్ ఈజ్ నెవర్ డిటర్మైన్డ్ బై నంబర్స్ ఆర్ ఫేమ్. ఓకే. నీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, సో నువ్వు సక్సెస్ఫుల్. నీకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు అన్సక్సెస్. కానీ అట్లా అంటే జీసస్ కి కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉండే కదా, జెలసీ ఫీల్ అయ్యేటోళ్ళు అట్లనే చెప్తారు అన్నట్టు కూడా మాట్లాడతారు కదా సార్. కరెక్టర్, జీసస్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఫాలోవర్స్ ఉండడం బట్టి జీసస్ సత్యం కాలేదు. ఓకే. దట్స్ నాట్ ద మెజర్మెంట్ బై విచ్ యూ సీ ద సక్సెస్ ఆఫ్ జీసస్. ఓకే. సరే రూత్, ఈ చాలా మంది ఫాలోవర్స్ సిలువ దగ్గర ఎక్కడున్నారు? ఎవరు లేరు సార్. అంటే జీసస్ అన్సక్సెస్ఫులా? నో నో నో, జీసస్ ఈస్ గాడ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ నంబర్స్ ఫాలో హిమ్ ఆర్ నాట్. జనసమూహం ఉన్నప్పుడు ఆయన అట్లే బోధించినాడు, లేనప్పుడు అట్లే బోధించినాడు, అదే రీతిగా ఉన్నాడు. జనసమూహమును బట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా లేక ఆయన సక్సెస్ఫుల్ అని ఐడెంటిఫై చేయడానికి వీలే లేదు. రూత్, సరే జీసస్ చెప్పిన మాటే మనం జ్ఞాపకం చేసుకుందాం. వెల్ డన్ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ సర్వెంట్ అన్నాడా? నో, హి సెడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైన నమ్మకమైన నా మంచి దాసుడు అన్నాడు. సో మెజర్మెంట్ అనేది ఎప్పుడు ఫేమ్ కాదు రూత్, మెజర్మెంట్ ఇస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్నెస్. సో ఇది 2 ways గా మనం ఆలోచించవచ్చు. మన జీవితానికి వచ్చేసరికి మనం ఎంతెంత క్రిస్టియన్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి హౌ సక్సెస్ఫుల్ వీఆర్ ఇన్ అవర్ ఓన్ లైవ్స్ అండ్ ఇన్ ద క్రిస్టియన్ మినిస్ట్రీ అనుకోవడం కాదు, కానీ హౌ ఫెయిత్ఫుల్ అవి, మనం ఎంత నమ్మకస్తులమని ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది రూత్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే, ఒక పాస్టర్ ఇఫ్ ఈ సర్వింగ్ గాడ్ ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్, ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ద లిటిల్ దట్ గాడ్ హెస్ గివెన్ హిమ్. ఆయనకున్న కొద్ది మంది మందిలో నమ్మకంగా ఉన్నాడు, బోధించినాడు. అండ్ ఆయన ఒక వైపు ఉన్నాడు, ఇంకొక ఆయన 2 సంవత్సరాలు అయింది మినిస్ట్రీలోకి వచ్చి, ఆయన ప్రవక్తగా ప్రొక్లెయిమ్ చేసుకుని ఇంకా ఆయన లగ్జూరియస్ గా ఆయన కార్ వెనకాల పరిగెడుతున్నారు, కార్లో పెద్ద కార్లో వస్తున్నాడు. రాగానే 2 years నుంచి వచ్చిన రాగానే అందరు పబ్లిక్ అంతా లేచి నిల్చొని అమ్మో 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 అంటే ఇట్స్ లైక్ సమ్ సెలబ్రిటీ హాస్ కమ్ లిటరలీ. రే ఎవరు అనుకున్నావు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది చర్చ్ అటెండ్ అవుతారు, ఇదే చాలా పెద్ద. దట్ హ్యాస్ బికమ్ ద మెజర్మెంట్ ఫర్ అస్. ఈరోజు ఏ పాట చాలా మంచి ఉందంటే, ఏ పాటకైతే ఎక్కువ వ్యూస్ వస్తే అదే పాట. ఆ పాటలో బైబిల్కి విరుద్ధమైనవి ఎన్ని ఉన్నా కానీ అదే నంబర్ 1 పాట. ఏదన్నా రీల్ అన్నా, టేక్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ. బై వాట్ డూ యూ డిటర్మైన్ ద వెయిట్ ఆఫ్ దట్ థింగ్? ఇట్స్ బై ఫేమ్, నంబర్ ఆఫ్ ఫాలోవర్స్, నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నంబర్ ఆఫ్ మెంబర్స్ హూ అటెండ్. బట్ బైబిల్ పరంగా ఇట్స్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్నెస్. ఎంత మైనారిటీ ఉన్నా, ఎంత తక్కువ మంది ఉన్నా, నమ్మకత్వం కలిగి ఉంటే 100% దేవుని నుంచి అభినందన ఖచ్చితంగా పొందుతాం. మొన్న రూత్, ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, బైబిల్ కాలేజ్ స్టూడెంట్ తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అన్న ఎవ్వరు స్పీకర్స్ దొరుకుతలేరన్న మా చర్చ్ లో అంటున్నాడు అనమాట. ఎందుకు, ఏమైంది అన్న అంటే, లేదన్నా మేము చాలా ట్రై చేస్తున్నాము, చాలా రోజుల నుంచి మా మీటింగ్స్ ఉన్నాయి, కొంతమంది స్పీకర్స్ గురించి ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. చాలా మంది ఉన్నారు కదా అవైలబుల్ గా, ఇదిగో మన సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు అంటే, లేదన్నా మా చర్చ్ వాళ్ళు ఓన్లీ ఫేమస్ స్పీకర్స్ కావాలనుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఫేమస్ స్పీకర్స్ కి ఏమో డేట్స్ లేవన్నమాట. సో వాళ్ళేమో డేట్స్ ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళకి వాక్యం చెప్పేటోళ్ళు కాదు కావాల్సింది, ఫేమస్ గున్నోళ్ళు కావాలా. ఎందుకు? వీరు పరిపక్వత లేని క్రైస్తవులు. ఈరోజు దట్స్ ద ట్రాజడీ ఇన్ క్రిస్టెండమ్. ఇప్పుడు అంత ఫేమస్ ఒక టైప్ ఆఫ్ ఇది నడుస్తుంది అనమాట. ఫేమస్ పిలవాలి, ఫేమస్, నీకు ఫేమస్ కావాలంటే నువ్వు సినిమా యాక్టర్నే పిలుచుకోరాదు. ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కి వాళ్ళు కూడా పిలుస్తారు సినిమా యాక్టర్, నువ్వు కూడా ఇట్లా క్రిస్టియన్ సెలబ్రిటీని పిలుచుకుంటున్నారు. అవి గోయింగ్ క్రేజీ. ఐ డోంట్ అండర్స్టాండ్. యూ షుడ్ నెవర్ హ్యావ్ ద మైండ్ సెట్ టు మెజర్ అ పర్సన్స్ సక్సెస్ ఆన్ ఫేమ్. సో డియర్ క్రిస్టియన్స్, లెట్స్ బీ ష్యూర్ మనం చాలా ఖచ్చితంగా ఉందాం. మన లైఫ్స్ లో కూడా మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎలా ఫాలో అవుతున్నాం, ఈ విషయాలన్నింటి నుంచి ఆలోచన చేస్తూ ఫెయిత్ఫుల్నెస్, ఎంత నమ్మకంగా వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎంత నమ్మకంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు, అలా మనం ఆలోచన చేసి అడుగులు వేయాలి తప్పించి ఈ ఎటు పడితే అటు మనం పరుగులెత్తి వాళ్ళెవరో చెప్పినారు కాబట్టి అది కరెక్ట్, నేను స్థానిక సంఘ కాపరి చెప్తే అది ఫాల్స్ అన్నట్టు చెప్తే బైబిల్ విరుద్ధమైన ఆలోచన
అదే సామ్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ చూసే వీడియోస్లో వాటిల్లో వెన్ దే ఆర్ కనెక్టెడ్, వెన్ సమ్ పీపుల్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అలాంటివి చెప్తున్నప్పుడు ఎంతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి అరే ఐ కెన్ రిలేట్ టు దిస్ పర్సన్ ఆ ఫీలింగ్ తోటి ఆ పీపుల్ యొక్క మళ్ళీ వీడియోస్ని ఫాలో అయ్యి వాళ్ళ బోధన కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా సామ్. బట్ వీ షుడ్ బీ కేర్ఫుల్ ఎస్, అబౌట్ ద డాక్ట్రిన్ దట్ దే బిలీవ్ ఇన్, రైట్? ఎగ్జాక్ట్లీ. అండ్ అందుకే దట్స్ ద క్రూషియల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు నోటీస్. ఏంటి అంటే టుడే సెల్ఫ్ హ్యాస్ బికమ్ ది ఐడల్. ఓకే. విగ్రహం ఏదైనా ఉందంటే స్వార్థమే. సో మనకి ఎందుకు అట్లా రిలేట్ అవుతాం? నేను ఏడ్చినాను, నేను ఇది చేసినాను, నేను లేచినాను, కూర్చున్నాను, అదే కదా thumbnails. ఇగో ఈయన ఈ రోజు ఇట్లా చేసినాడు, అనగనగా ఏమైందంటే కారు కొన్నప్పుడు, నా ఐఫోన్ ఇరిగిపోయినప్పుడు. ఇది ఆ వాక్యము లేదు సార్. అంటే ఇస్ దిస్ వాట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ స్క్రిప్చర్? No. When you open the New Testament, within the length and breadth of the New Testament, it always points to God. Yes. అంటే when people hear God's word, ప్రజలు దేవుని గురించి వింటున్నప్పుడు లేఖనం అంతట్లో కూడా వారి కష్టాలు జ్ఞాపకం చేసుకొని అయ్యో ప్రభా మా కష్టాల్లో మునిగిపోయినాం అని ఏడవడం అనేది కాదు. ప్రజలు వాక్యం విన్నప్పుడు దేవుడు ఔన్నత్యాన్ని గుర్తించి వారి స్థితిని వారు గుర్తించి they need to weep, how have we failed you, O Lord? Yes, or how great are you, O Lord? The magnificence of Christ should be proclaimed. న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా అదే కదా. వాళ్ళు ఏం మాట్లాడినారు? మనం ఏం చేస్తామంటే అక్కడిక్కడక్కడ సందర్భం నుంచి బయటికి తీసేసి మన గురించి, నా బాధ, నా కష్టము, నా ఇట్లా అయింది, ఇమోషనల్గా ఇదైంది. ఇది వాక్యం కాదు. దట్స్ నాట్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని ఉన్నట్టుగా వివరిస్తున్నప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. ఎందుకండి దేవుని గురించి నేర్చుకోవాలి? దేవుని గురించి నేర్చుకున్నప్పుడే మన గురించి మనం తెలుసుకుంటాం. మనం సరైన రీతిగా మన భావాలని, మన జీవితాన్ని కట్టుకోగలుగుతాం. నువ్వు దేవుణ్ణి ఎంతగా నీ గురించే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ప్రాబ్లం గురించే తెలుసుకుంటా ఉంటే సొల్యూషన్ ఎక్కడొస్తుంది? నీకు సొల్యూషన్ దేవునిలో ఉంది. కాబట్టి హూ ఇస్ గాడ్ అనే క్వశ్చన్ 100% మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ సెల్ఫ్ గురించి ప్రొక్లెయిమ్ చేయబడుతుంది అనుకో, మనం దానికే అట్రాక్ట్ అవుతాం. దేవుని గురించి ప్రొక్లెయిమ్ చేయబడితే నాకొద్దు దేవుని గురించి, నాకు నా గురించే కావాలి. ఎందుకు అంటే బైబిల్ ఆల్రెడీ వార్న్ చేస్తుంది కదా. ఏంటంటే వాక్యమును బోధించమనుందా, కథలు బోధించమనుందా? వాక్యం, ప్రీచ్ ద వర్డ్. వాక్యమును బోధించమనుందా, అనుభవాలను బోధించమనుందా? వర్డ్. వాక్యాన్ని బోధించమనుందా, నీ బాధల్ని బోధించమనుందా? ప్రీచ్ ద వర్డ్. ప్రీచ్ ద వర్డ్ అండ్ నథింగ్ ఎల్స్. ఓకే. అయితే ఇక్కడ ఒక కాషన్ ఏంటంటే అనుభవాలు చెప్పడం తప్పు కాదు, ఇలిస్ట్రేషన్స్ వాడడం తప్పు కాదు. ఓకే. అండ్ ఎనీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పడం కూడా తప్పు కాదు. కానీ వాక్యం అంతా అదే అయి ఉండొద్దు. ఎగ్జాక్ట్లీ. దిస్ షుడ్ బి అడిషనల్ సపోర్ట్స్ ఫర్ ద సర్మన్, బట్ దే షుడెంట్ బి ద సర్మన్. ఓకే, ఓకే, గెట్ ఇట్. యా. సో దే షుడెంట్ డామినేట్ ద టెక్స్ట్ ఆఫ్ స్క్రిప్చర్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమైతుందంటే 2 తిమోతిలో రాయబడినట్టు అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చును. అప్పుడు ఏమవుతుంది? జనులు హితబోధను విడిచి, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధను విడిచి. ఈరోజు అదే అవుతుంది. ఆరోగ్యకరమైన బోధ అంటే దేవుని గురించి, ఆరోగ్యకరమైన బోధ అంటే దేవుని గుణగానాలు, ఆరోగ్యకరమైన బోధ అంటే లేఖన సత్యాలు. ఇవి విడిచిపెడతాము. అగో నువ్వు 10 ways to control your anger. ఒక చర్చ్ లో యాంగర్ మేనేజ్మెంట్ గురించి వేరే మూవీస్ నుంచి పీపీటీస్ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. దానికి మనం వెళ్ళిపోతాం. అది పాస్ట్ చర్చెస్, అవి మనం చాలా నీట్ ఉండాలి. అంటే దట్స్ ద నెగ్లిజెన్స్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. ఎందుకు మనం అట్రాక్ట్ అవుతున్నాం అంటే అక్కడే ఉంది. జనులు దురద చెవులు గలవారై వారి కొరకు తమ సొంత స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి వారు బోధకులను ఏర్పరచుకొందురు. వారు కల్పనా కథలు చెప్పుకుంటా వాళ్ళకి నచ్చినట్టు బోధించుకుంటుంటారు. అందరూ దాన్నే క్రిస్టియానిటీ అనుకొని పోతున్నట్లయితే తిమోతి పత్రికది చూసి ఆ పేజెస్ నుంచి ఇప్పుడు జరుగుతున్న తమాషాను చూస్తే దిస్ ఈజ్ నాట్ గాడ్స్ వర్డ్, బట్ దిస్ ఈజ్ అన్ ఐడోలట్రీ ఆఫ్ సెల్ఫ్. ఇది స్వార్థాన్ని పూజించే విగ్రహారాధన అని చెప్పక మానం. That is so profound, Sam. Lot of times, not always, lot of times, popular Christianity is not biblical.
and biblical Christianity is not popular. Wow. This is not a blanket statement, but a lot of time Okay. that's what happens. So if you are following anything that's popular, examine it in the lens of scripture. Yes. Okay, if the Bible says it's true, go ahead and follow those preachers, songs, and also such kind of shows. Kani, if it's not biblical, then even if it is popular, throw it into the trash. That is so powerful, Sam. I pray that the Lord will help all of us to, give us the eyes to see everything that is happening through the lens of the scripture. నిజంగా పాపులకు అది పరమౌషధము, భక్తులకు అది నిత్యము స్వాస్థ్యము, ధ్యానించు వారే ఆనందించెదరు, నిత్య జీవం పొందెదరు అని సత్యము వేదం అనే దేవుని వాక్యం గురించి అయిన మాటల్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. లెట్ us bring ourselves into the authority of the scripture and మన లోకల్ చర్చ్ సహాయం ద్వారా మన డాక్టర్ని షేప్ చేసుకుందాం. కానీ అన్నీ ఇక్కడక్కడ నుంచి చిన్న చిన్న ముక్కలు తీసుకొని, లేకపోతే ఏ వీడియో అంటే ఆ వీడియోని చూసి, ఏ బోధలు అంటే ఆ బోధలకి మనం పడిపోయి అవి నిజం అనుకొని అలాంటి వాటి వైపు మనం let us not be carried away. Let us ask God and seek His help that He can open our eyes to the truth. Let's pray. Okay, Sam. పరిశుద్ధ ప్రభువా, అవును ప్రభు, అనేక సార్లు ఈ ట్రెండింగ్ విషయాల వైపు మేము ఆకర్షించబడుతూ అదే రీతిగా మేము నిజమైన క్రైస్తవం అనుకుని వెంబడిస్తున్నాం. కానీ మీరే మీ లేఖన సత్యాలు ధ్యానిస్తున్నప్పుడు నిజమైన సత్యం ఏదో మేము బయలుపరిచినందుకు మీకే కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా జీవితాలు మీ చేతిలోకి సమర్పిస్తూ ప్రభు, నీ లేఖనానికి సమీపంగా మేము జీవించుటకు, ఆ లేఖనానుసారంగా మా జీవితాలు కట్టుకొని, లేఖనానుసారమైన పాటలు, లేఖనానుసారమైన బోధలు, లేఖనానుసారమైన జీవితము మాకు కలుగజేసి నీ అధికారం కింద మేము జీవించుటకు యవనస్తులంగా మా అందరికీ నీవే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Bye, everybody.